అయ్యో 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 ఛే! హలో ఆ, తుడవండి ఇక్కడ తుడుస్తాను చూస్తారా తుడవండి ఇదిగో ఇక్కడ 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 అయ్యో లతక్క శిరీషక్క లతక్క శిరీషక్క ఇవ్వండి ఏంటి అత్తయ్య గారు ఇల్లంతా నీట్ గా తుడిచారు వెళ్ళి ఒకసారి చూడండి తుడవండి తుడవండి నేను మళ్ళీ వస్తాను మొత్తం చూస్తాను కర్మ కర్మ అత్తయ్య గారు బాగా అలసిపోయినట్టున్నారు కాఫీ తాగుతారా తాగండి. అమ్మా ఎన్ని పనులు చెప్పినా మంచమ్మాయే కాపీ ఇచ్చింది కాఫీ ఎక్కడ దొంగ మహందారా ఏంటలా కూర్చున్నారు బట్టలు ఉతికి అంట్లు తోమాలి త్వరగా రండి అంట్లు తోమాలా అయ్యో అయ్యో అత్తయ్య గారు మిమ్మల్ని ఇలా చూస్తుంటే కడుపు తరుక్కుపోతోంది ఎందుకే అలికి పొమ్మను కాస్త చల్లగా అయినా ఉంటుంది అత్తయ్య గారు కడుపునే తరుక్కుపోతుందన్నావుగా ఒక పక్క మధు దంచుతున్నా ఈ పంచులకి ఏం దక్కలేదు చంపుత చెత్త మొహం దానా మీ ఇద్దరు ఇచ్చే ఐడియా వల్లే కదే నాకు ఇగ్గతి పెట్టింది ఇదిగో రేపటి నుంచి మీరు కూడా నాతో పట్టు పని చేయండి అమ్మా ఇక్కడ నొక్కే అలాగే అబ్బా అమ్మా అబ్బా ఈ అప్పు వసూలు కోసం తిరిగి తిరిగి కాళ్ళు ఓహో లాగేస్తున్నాయి అరికాల దగ్గర నుంచి మోకాల దాకా ఒకటే నొప్పులు అమ్మా ఆగండి ఏంటి ఏంటి మీరు చేస్తున్న పని నేనేం చేశాను అనసూయ ఒక పక్క ఎద్దుల కష్టపడి నేను వస్తే కూర్చోబెట్టాల్సింది పోయి మొద్దులో మీరు కూర్చుంటారా అదేమిటి అనసూయ కూర్చోవడం కూడా తప్పేనా నేను చెప్పకుండా నుంచోవడం కూడా తప్పే ముందుటెళ్ళండి వెళ్ళండి ఇక్కడి నుంచోవాలా కాదు నేను ఇక్కడ కూర్చోవాలి ఏం జన్మలో ఏంటో భర్తని గౌరవించడం కూడా తెలీదు అచ్చా ఆ గౌరవం మీద పిహెచ్డి చేసిన నువ్వేం చేస్తున్నావమ్మా పాద పూజ చేస్తున్నావా పాదాలు కడిగి నీళ్ళ తల మీద చల్లుకుంటున్నావా అంతటి అర్హత మీ కొడుకున్నుంటే 100% అలాగే చేసుండేదాన్ని లేదు కాబట్టి ఇలా చేస్తున్నాను నేను అంతే ఈయనకి
నా నుంచి గౌరవం అందుకునే అర్హత లేదు కాబట్టి ఇలా నిలబెట్టాను. లేదంటే ఫోటో కట్టించి అలా పూజ గదిలో పూజ చేసేదాన్ని. పూజ గదిలో ఎందుకులే అనసూయ, ప్రస్తుతానికి కాళ్ళు బాగా నొప్పులుగా ఉన్నాయి. కాస్త పిసుగుతావా? ఏంటేంటేంటి? నేను నేను మీ కాళ్ళు పిసకాలా? అవుననసూయ, వడ్డీ డబ్బుల కోసం ఊరంతా తిరిగి వచ్చేసరికి కాళ్ళు ఓహో లాగేస్తున్నాయి. హా? కాసేపు వేడి నీళ్ళతో కాపటం పెట్టి పిసిగావంటే నొప్పులు దెబ్బకు పోతాయి. నొప్పులు దెబ్బకి పోతాయా? అవునమ్మా. అయితే నేను కొడతాను. నేను కొడతాను. ఏంటి కొట్టేది? దెబ్బలు. ఆ? ఎందుకు? నొప్పులు దెబ్బకి పోతాయన్నారు కదా, అందుకని మావయ్య గారు. మీ తెలివి తగలయ్యా. విన్నారుగా, నొప్పులు పోవడానికి ఇంకో మార్గం చెప్తున్నారు మా కోడళ్ళు. చెయ్యమంటారా? తిప్పులాడి తిప్పులాడి తిరగలు చూశావా అంటే తిరణాల్లో మా బావని చూశాను అందుక. ఇలాంటి తింగరాల మాట వింటే నాకు ప్రాణం పోకముందే పిండం పెట్టేట్టున్నారు. కరెక్ట్ గా చెప్పారు మావయ్య గారు. ఏంటి చెప్పేది చేస్తాడు? ఇదిగా మీకే కాదు, నాకు ఒళ్ళంతా నొప్పులుగా ఉంది. వచ్చి ఒళ్ళు పట్టండి. నేనా? నేను నీ భర్తనే. హా? అయితే ఏంటి? భార్యకు ఒళ్ళు పట్టకూడదని రూల్ ఏమైనా ఉందా? శాస్త్రాలు చెప్పాయా? పురాణాల్లో ఏమన్నా రాశారా? అయినా శ్రీకృష్ణుడు అంతటి వాడి సత్యభామ కాళ్ళు పట్టాడు కదా. నేను జస్ట్ ఒళ్ళే కదా పట్టమన్నాను. చీచీ, హా? చావనైనా చస్తాను గాని వచ్చి నీ ఒళ్ళు పట్టణం. అబ్బచ్చా, మరి నాకు కాపడం పెట్టు, కొద్ది గుడ్డు పెట్టు అని అడిగినప్పుడు ఆత్మాభిమానం, ఆవకాయ పచ్చళ్ళు మీకే కాదండి మాకు కూడా ఉంటాయండి. ఆడది అప్పు నిప్పు ఉప్పు లాంటిది. అవి లేకుండా మనిషికి బ్రతుకే లేదు. మగాడు చెప్పు లాంటివాడు. అవి లేకపోయినా బతికేయొచ్చు. అది గుర్తుంచుకొని మెలగండి. వండర్ఫుల్ మేడం, వండర్ఫుల్, గ్రేట్. ఆ? ఆడదాని గురించి ఇంత అద్భుతంగా చెప్పిన మీకు నిజంగా హ్యాట్స్ ఆఫ్ అండి. ఆ, ఎవరమ్మా మీరు? మేం మహిళా మండలి నుంచి వస్తున్నామండి. ఓ, ఏం పని మీద వచ్చారండి? మా మహిళా మండలి తరపున ప్రతి సంవత్సరము ఒక మహిళని సన్మానిస్తామండి. అలా ఈ సంవత్సరం మిమ్మల్ని సన్మానించాలని వచ్చాం. మహిళలని ఈవిడ దగ్గరకు వచ్చారేంటండి? ఎవరైనా మహిళను చూసుకోకపోయారా? అంటే ఈవిడి మహిళ కాదా? మహిళే, కానీ మహిళల్లో అదో జాతి. ఏ చాలే, నాకు సన్మానం చేస్తున్నారని కుళ్ళు. ఆ, అంత లేదండి. అసలు ఈవిడ ఏం సాధించిందని సన్మానం చేయాలనుకుంటున్నారు? భర్తని చెప్పుతో పోల్చి తన చెప్పు చేతల్లో పెట్టుకున్నారు. పులిలా ఫీల్ అయ్యే మొగుణ్ణి పిల్లించేసి ఆడిస్తున్నారు. ఓ మహిళ ఇంతకంటే ఏం సాధించాలా మేడం? థ్యాంక్ యూ అండి. అమ్మా, మిమ్మల్ని ఒక మాట అడగచ్చా? ఏంటండి? మీ మొగుళ్ళు మిమ్మల్ని వదిలేసి ఎంతకాలం అయింది? అరే, మా మొగుళ్ళు వదిలేసిన సంగతి మీకెలా తెలుసండి? ఇందులో తెలుసుకోవడానికే ఉందమ్మా తేగల కట్ట. సంసారాలు వదిలేసి ఇలాంటి చంపలరానికి సన్మానాలు చేయాలని తిరుగుతూ ఉంటే మొగుళ్ళు మిమ్మల్ని వదిలేక ఓహో వాటేసుకు తిరుగుతారా తల్లి? ఏమండి మీరు మొయ్యండి. నా ఫ్రెండ్స్ ఏమన్నా అంటే మీకు మర్యాదగా ఉండదు, జాగ్రత్త. ఆ, ఆ, ఆహా, ఈయన కొంచెం ఇలాగే వాగుతుంటాడు. మీరు సన్మానం చేసుకోండి. సన్మానం ఇప్పుడు కాదు మేడం. మరి ఒక వారం రోజుల్లో ఆ, ఫారెన్ నుండి మా ప్రెసిడెంట్ గారు వస్తున్నారండి. ఆ, ఆవిడ రాగానే ఆ, మీకు కాల్ చేస్తాం. ఓ పెద్ద ఫంక్షన్ హాల్లో సన్మానం జరిపిస్తామండి. అమ్మో, ఫంక్షన్ హాల్ అంటే 1,00,000 రెంట్ ఉంటుందా? అవునండి. ఆ, ఆ, చప్పట్లు కొట్టడానికి జనాన్ని తేవాలంటే ఓ 10,000 ఖర్చు అవుతుంది కదా? ఆ, అవుతుందండి. అవుతుందండి. అయ్యయ్యో, అంత ఖర్చు ఎందుకండి? చాలా సింపుల్ గా అయ్యే ప్లాన్ చెప్పనా? చెప్పండి మేడం. నాకు ఒక 50,000 ఇచ్చారంటే ఈ ఇంటిని మీకు రెంట్కి ఇచ్చేస్తాను. ఇంకొక 5,000 ఇచ్చారంటే మా వాళ్ళతోనే ఇలాగ చప్పట్లు కొట్టిస్తాను. ఐడియా బాగుందండి. కాకపోతే మా ప్రెసిడెంట్ గారితో మాట్లాడి కన్ఫర్మ్ చేస్తామండి. ఏంటదే? సన్మానం ఇక్కడ చెయ్యాలా వద్దా అని. అలాగే, నాకు 10,000 అడ్వాన్స్ ఇస్తే నేను కన్ఫర్మ్ చేస్తాను. ఏంటండి? నేను సన్మానం చేయించుకోవాలా వద్దా అని. అంత మాట ఎందుకులేండి మేడం.
ఇదిగో తీసుకోండి. వస్తాం మేడం. అలాగే ఎదురు చూస్తూ ఉంటాను. మా కాల్ కోసమా మేడం? మిగతా బ్యాలెన్స్ కోసం. పదవే. చూసారా మనకు బయట ఎంత వాల్యూ ఉందో, ఎంత డిమాండ్ ఉందో. ఊరికే వాగడం కాదు, చూసి నేర్చుకోండి. ఏయ్, పదండి. పదండి మావయ్య గారు. సన్మానం చేయించుకుంటారా? సన్మానం చెప్తా మీ పని. అమ్మ మధు, నీ కోసం పసరు తెస్తే నా కొడుక్కి తాగించి వాణ్ణి కీలు బొమ్మను చేసి ఆడిస్తావా? హ, ఈ రోజుతో నీ ఆటలు కట్. ఈ విరుగుడు మందు చేతుతో తాగిస్తా, వాణ్ణి మామూలు మనిషిని చేస్తా, నీ రోగం కుదురుస్తా. హ. ఆ. అయ్యో, ఎక్కడున్నాడు వీడు? ఛ, ఈ పసరు తాగించేస్తే ఓ పని అయిపోతుంది. అమ్మా, సమయానికి వచ్చాను. అనసూయ, బాగా ఆకలిగా ఉంది, ఏమన్నా పెట్టవు? ఆకలా? ఆ, ఇంతకు ముందేగా బాగా తిన్నారు. ఆ? ఏంటి తిన్నది? చిన్న చపాతీ ముక్క, కొబ్బరి చెప్ప ముక్క, దాంతో కడుపు ఎలా నిండుతుంది అను? అన్నూనా? హ, ఏంటా పిలుపు? నేను నీకు పెట్టుకున్న ముద్దు పేరు. ముద్దు పేరు లేదు, ముద్ద పప్పు లేదు. ఇంకోసారి అన్ను గిను అన్నారు అనడానికి మీ నాలుగు ఉండదు. ఆకలి చంపేస్తోంది అనసూయ. ఓ గ్లాసుడు పాలైనవి ఇవ్వవా? ఆ? గ్లాసు కావాలంటే ఇంట్లోకి వెళ్ళండి, పాలు కావాలంటే పశువుల పాకలోకి వెళ్ళండి. అరే, ఈ పాలెవరికి? మీ తాతకి. ఆయన చచ్చి చాలా కాలం అయిందిగా. అవును, ఈ పాలు తాగే చచ్చాడు. అంటే అవి 40 ఏళ్ల నాటి పాలా? అవునండి. అమ్మో, అమ్మో, నాకొద్దు, నాకొద్దు, నాయనా. లేకపోతే చేతు కోసం విరుగుడు పసరు తీసుకొస్తే మధ్యలో ఈయనక్కడు. అమ్మత్తయ్య గారు, చేతు కోసం విరుగుడు పసరు తెచ్చారా? అయితే ఎట్టి పరిస్థితుల్లో నేను తాగనివ్వనుగా. ఏమండి, బంగారం, ఈరోజు రాత్రి ఉపవాసం ఉంటే మనకి పుట్టబోయే బిడ్డ అందంగా ఆరోగ్యంగా పుడతాడంట. అలాగా? అయితే ఉపవాసం ఉండు బంగారం. నేను ఉపవాసం ఉంటే కాదండి, బిడ్డ తండ్రి ఉంటేనే మంచిదంట. అలాగా? అయితే ఖచ్చితంగా ఉంటాలే. ఏమండి, పచ్చి మంచినీళ్ళు కూడా తాగొద్దు, ముఖ్యంగా పాలు అస్సలు తాగకూడదంట. ఎవరైనా పొరపాటున పాలిస్తే పారపోయేస్తాను. అయ్యో, పారపోస్తే పాపం అండి. ఎవరైనా ఆకలితో ఉన్న వాళ్ళకిస్తే పుణ్యం అండి. అలాగే మధు, నువ్వు చెప్పినట్టే చేస్తానే. డన్, వెరీ గుడ్ బాయ్. అత్తయ్య గారు, మీ గేమ్ కి బ్రేక్ వేశాను. ఇక ఎలా తాగిస్తారో తాగించండి, నేను చూస్తాను. నేను పుట్టింది మధుకో, సమే బతికేది మధుకో. నానా, ఏంటి పడుకోలా? నిద్ర పట్టి తావట్లేదురా. యా? బాగా ఆకలిస్తోంది, దానివల్ల నిద్ర పడతలేదు. ఆకలేస్తే ఏదైనా తినకపోయావా? తినాలి, కానీ మెమ్మ పెడతలేదుగా. అది నిజమే. ఉండు, మధుని అడుగొస్తా. ఉండ్రా 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 ఉండ్రా. ఇదిగనన్నా, పాలు నీకోసమే తీసుకొచ్చాను రా. అదేంటే 40 ఏళ్ల నాటి పాలు ఎవరికి ఇవ్వనన్నావుగా, వాడికి ఎలా ఇస్తున్నావు? మరగ్గాచిన పాలు తాగేద్దామనా? నోరు మూసుకొని ఉండండి. నాన్న చేతు, నీకోసం కుంకుమ పువ్వు తెప్పించాను నాన్న. వేడి వేడి పాలలో కలిపి తీసుకొచ్చాను. ఇది తాగితే పుట్టబోయే బిడ్డ ఎర్రగా నల్లగా అందంగా పుడతాడంట. తాగు నాన్నా. ఓ, చల్లపాలు తాగితే నల్లగా పుడతారా? అమ్మా, కుంకుమ పువ్వు ఆడవాళ్ళకి, నన్నెందుకు తాగమంటున్నావు?
అయ్యో ఆడవాళ్ళు తాగేది కాశ్మీర్ కుంకుమ పువ్వురా. ఇది కన్యాకుమారి కుంకుమ పువ్వురా. ఇది కేవలం మగవాళ్ళు మాత్రమే తాగాలి నాన్న. తాగురా. అలాగా అమ్మా, కుంకుమ పువ్వు కలిపితే పాలు ఎర్రగా ఉండాలి కదా, మరి పాలేంటి పచ్చగా ఉన్నాయి? అబ్బా అదే అబ్బా అయ్యో నా కొడుకు ఎంత తెలివో. కాశ్మీర్ పువ్వు ఎరుపు, కన్యాకుమారి పువ్వు పసుపు, అందుకే కొంచెం పచ్చగా ఉంటుంది. నువ్వు తాగరా నాన్న. అయ్యా అమ్మా, నేను ఈ బాల్ తాగనమ్మా. ఏ ఎందుకు తాగవు నాన్న? ఎందుకంటే నాకు సిగ్గమ్మా. సిగ్గా? అయ్యో పాలు తాగడానికి సిగ్గెందుకురా? అంటే నువ్వు చూస్తున్నావు కదమ్మా, నువ్వు కళ్ళు మూసుకుంటే నేను పాలు తాగుతాను. ఎందుకురా? చెప్పా కదమ్మా సిగ్గని. అయ్యో నీ సిగ్గు. నువ్వు కళ్ళు మూసుకుంటావా, నేను వెళ్ళిపోనా? వద్దు. సరేరా సరే, అలాగే మూసుకుంటాను. నువ్వు తాగు. అమ్మా, నేను చెప్పేదాకా నువ్వు కళ్ళు తెరవకూడదు. మరి నువ్వు తాగేవో లేదో నాకెలా తెలుస్తుందిరా? మరి నువ్వు కళ్ళు మూసుకుందో లేదో నాకెలా తెలుస్తుంది? సరేరా, నీ చేత్తోనే నువ్వే నా కళ్ళు మొయ్యి. అప్పుడు నీ చేత నేను పాలు తాగుతాను. ఈ ఐడియా ఏదో బానే ఉందిరా. నేను రెడీ. నేను రెడీ. ఓకే, ఇదిగో రా. ఎక్కడా? ఇదిగో ఇక్కడేనమ్మా. తాగు నా బంగారు కొండ. తాగుతున్నావా? తాగు నాన్న. ఆ సౌండ్ ఏంట్రా? తాగేవా ఫుల్గా? థ్యాంక్స్ నాన్న. బాగా లేట్ అయిపోయింది, నువ్వు వెళ్ళి పడుకో. మీరండి. ఏంటి చూస్తున్నారా? మధు ఎత్తుకి పై ఎత్తు వేసా, చిత్తు చేశా. నా కొడుకుని నా వశం చేసుకున్నా. ఇప్పటి వరకు పెళ్ళామని కొంగు పట్టుకొని తిరిగాడు. తెల్లవారేసరికి అమ్మా అని ఈ అమ్మ చుట్టూ తిరుగుతాడు. మధు, రేపటి నుంచి చుక్కలు చూపిస్తానే, చుక్కలు. అలాగే పసరు తాగింది చేతు కాదని తెలిస్తే చుక్కలు నాకు కాదండి మీకు కనిపిస్తాయి. అన్నిటికీ మించి విరుగుడు తాగిన మావి గారి పరిస్థితి ఏంటో రేపు తెలుస్తుంది. ఆ ఘోరాన్ని చూడ్డానికి రెడీగా ఉండండి. అయ్యో ఇవ్వండి, ఇలా ఇవ్వండి. నేనే తోముతాను మధు, నేను తోముతాగా నీకు. అయ్యో మీకెందుకండి శ్రమ, నేను తోముకుంటాను, ఇవ్వండి. ఇందులో శ్రమ ఉంది మధు, నువ్వు తోముకుంటే గట్టిగా తోముకుంటావు, మళ్ళీ పళ్ళు అరిగిపోతాయి. అందుకే నేనే తోముతా. పళ్ళు తోమడమేమిట్రా పిచ్చి వెధవా. అల్లుడు గారు, దాని పనులన్నా దాన్ని చేసుకునివ్వండి, లేకపోతే మీ అమ్మగారు లాగా సోమరిపోత అయిపోతుంది. ఎవరైనా నా పేరెత్తితే నాలుక కోసేస్తానని చెప్పవెళ్ళత్తా. నేను అమ్మ అన్నాను గాని ఆవిడ పేరెత్తలేదని చెప్పవే మధు. మనం చెప్పడం ఎందుకు, వినబడే ఉంటుందిలే అమ్మా. నీ తల్లిని అలా అవమానిస్తుంటే పౌరుషం రావట్లేదరా నీకు? అమ్మా, నన్ను అవమానిస్తేనే పౌరుషం రాదు, నిన్ను అవమానిస్తే పౌరుషం ఎందుకు వస్తుందమ్మా? రాత్రి తాగిన పసర మందు పనిచేయట్లేదా? ఇంకా దాని వైపే ఉన్నాడు వీడు. అత్తయ్య గారు, ఏంటి అత్తయ్య గారు, చేతుకి పసరు పనిచేయడం లేదా? అసలు మీరిచ్చారా ఇవ్వలేదా? నా చేత్తో నేనే తాగించానే. మరి చైతు ఎందుకు మారలేదు? అయ్యో అదే నాకు అర్థం కావట్లేదే. అసలు ఆ పసరు ఎందుకు పని చేయనట్టు? ఏమో అత్తయ్య గారు. హాయ్ అను.
హాయ్ అను. అనువా? ఏయ్, ఎవరు నువ్వు? నన్ను పట్టుకుని అను గిను అని పిలుస్తున్నా? కట్టుకున్న మొగుడినే గుర్తుపట్టలేదంటే నువ్వెంత గుడ్డిదానో బాగా అర్థమైంది. మావయ్య గారు సరిగ్గా చూడు. ఓ అయ్యయ్యో, అయ్యో. ఎస్, దిస్ ఇస్ కైకు. కైకాల సూర్యనారాయణ సన్న సత్యనారాయణ. అయ్యయ్యో, ఈ సూటు అద్దెకి తెచ్చారా? ఆ? ఈ అవతారం ఏంటి? ఈ మాటలేంటి? అసలేమైంది మీకు? లాగి కొట్టారంటే చెంప బంగాళాదుంప అయిపోతుంది. ఏమనుకుంటున్నావో ఏమో.